బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వర్షాల తగ్గుముఖంతో ఒక్కసారిగా ఇక కృష్ణా బేసిన్లో వరద కూడా పూర్తిగా తగ్గినట్టు తెలుస్తోంది. ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి ఎడతెరుపు లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రధానంగా ఎగువన కురిసే కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీ వరద వచ్చి మొన్నటి వరకు ఇటు కృష్ణా, జూరాల ప్రాజెక్టులో చేరినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఒకసారిగా వర్షాలు తగ్గుముఖం పెట్టాయి. దీంతో వరద ప్రవాహం కూడా పూర్తిగా తగ్గిపోయింది. సో ఈ నేపథ్యంలోనే ఇక జూరాల ప్రాజెక్టులో గత 2-3 రోజుల నుంచి వరకు కూడా 30 నుంచి 35కు పైగా గేట్లు ఓపెన్ చేసి నీరంతా దిగువకు విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కానీ తాజాగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద కూడా తగ్గుముఖం పట్టింది. సో కృష్ణా బేసిన్లోకి వరద తగ్గుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత జూరాల గేట్లు కూడా మరి క్లోజ్ అయినట్టుగా తెలుస్తోంది. రైట్ నౌ ప్రస్తుత పరిస్థితుల గురించి పూర్తి అప్డేట్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివాజీ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో శివాజీ, ప్రస్తుతం అటు ఉమ్మడి మహబూబ్ నగర్లో ఎటువంటి పరిస్థితి ఉన్నది? జూరాల, శ్రీశైలము, కృష్ణా సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి నారాయణపూర్, ఆల్మట్టి, కర్ణాటక ప్రాంతంలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావం కారణంగా ఇప్పటికే 35 గేట్లు తెరిచి దిగువ ప్రాంతాలకి నీటిని విడుదల చేస్తూ కూడా అటు జూరాల ప్రాంతానికి చెందినటువంటి కుడి, ఎడమ కాలువలను కూడా తెరిచి అటు రైతన్నలకు కూడా నీటిని అందించేటువంటి ప్రయత్నం కూడా అటు అధికారులు చేపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కూడా ఇప్పటికే 35 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేయడంతో కూడా ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి నీటి ప్రవాహాన్ని, వర్షపాతాన్ని అంచనా వేసుకుని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంతో ఉంటూనే అటు రాత్రికి రాత్రి అటు పగలు వర్షపాతాన్ని నమోదు చేసుకుంటూ అటు ప్రవాహాన్ని కూడా అంచనా వేస్తూ కూడా 1కి 2, 2కు 4 గేట్లు తెరుస్తూ దిగువ ప్రాంతాలకి నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే అటు జూరాల ప్రాంతానికి చెందినటువంటి సుమారుగా 39 గేట్లు తెరిచి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. గత 2-3 రోజులుగా వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో, అంటే ఎగువ ప్రాంతాల్లో నీటి వర్షపాతం నమోదు తక్కువ కావడంతో కూడా అటు ప్రవాహం వరద ప్రవాహం తక్కువగా రావడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా అధికారులు అప్రమత్తం అవుతూ కూడా అప్పుడు జూరాల ప్రాంతానికి చెందినటువంటి పూర్తి దిగువ ప్రాంతాలకు విడుదల చేయాల్సినటువంటి నీటి ప్రవాహాన్ని అయితే గేట్లు పూర్తిగా మూసేసినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనపడుతుంది. ఇప్పటికే 48,123 క్యూసెక్ల అవుట్ ఫ్లో ఉండగా పవర్ హౌస్ నుంచి కూడా, అంటే అటు జూరాల ప్రాంతం నుంచి కూడా పవర్ విద్యుత్ సరఫరా చేసేది 44,279 క్యూసెక్ల పవర్ విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనుక ప్రస్తుతం అయితే జూరాల నుంచి గతంలో 39 గేట్లు తెరిచే వాళ్ళు ఇప్పుడు పూర్తిగా గేట్లన్నీ కూడా ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం రాకపోవడంతో పూర్తిగా జూరాల గేట్లను పూర్తిగా మూసివేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా 318,516 మీటర్ల పూర్తి స్థాయి నీటి మట్టానికి గాను 317.96 మీటర్లుగా ఇప్పుడు జూరాల ప్రాంతానికి చెందినటువంటి 9.657 టీఎంసీల సామర్థ్యాన్ని కలదు ఈ జూరాల ప్రాజెక్ట్ కి. ఇప్పటికే అటు గేట్లు పూర్తి వేయడంతో 8.531 టీఎంసీలకు సంబంధించినటువంటి నీటి జూరాల ప్రాంతంలో నీటి నిల్వ అయితే అధికారులు నిల్వ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా అటు ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్నటువంటి నీటి ప్రవాహం ఏదైతే ఉందో ఆ నీటి ప్రవాహానికి గేట్లు తెరవడంతో కూడా అటు సందర్శకులు కూడా ఒక్కసారిగా తాకిడి నెలకొన్నది. గత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సెలవుల కారణంగా 3 రోజుల పాటు, అంటే అటు 2వ శనివారం, ఆదివారము, ఇటు సోమవారము 3 రోజుల సెలవుల కారణంగా కూడా ఒక్కసారిగా పర్యాటకులు జూరాలకి రావడంతో కూడా ఒక్కసారిగా అటు జూరాల పైన భారీగా అటు ట్రాఫిక్ జామ్ కావడము, మరోవైపు కూడా ఆ యొక్క ప్రకృతి అందాలను సందర్శించడం కూడా సుదూర ప్రాంతాల నుంచి పర్యాటక వాళ్ళందరూ కూడా జూరాల ప్రాంతానికి రావడం జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎప్పటికప్పుడు కూడా అధికారులు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఏదైతే నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తూ అటు కురుస్తున్నటువంటి వర్షపాతాన్ని కూడా నమోదు చేస్తూ కూడా దిగువ ప్రాంతాలకి నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి జూరాల నుంచి వస్తున్నటువంటి వరదతో శ్రీశైలం ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం
కూడా కొనసాగినటువంటి సిచ్యువేషన్ కూడా మనకి కనపడింది. గత 2 రోజుల నుంచి కూడా కంటిన్యూగా వర్షం గిట్లా కురిసినట్లయితే కూడా గత శ్రీశైలం డ్యామ్ కూడా గేట్లు తెరిచేటువంటి అవకాశం కూడా ఉండేది. కానీ ఎగువ ప్రాంతంలో వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో కూడా శ్రీశైలానికి కూడా సమాంతరమైనటువంటి నీటి ప్రవాహం కంటిన్యూ అవుతూ ఇప్పటికీ గేట్లు అయితే తెరవలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీశైలాన్ని చూసినట్టయితే ఇప్పటికే 878.60 అడుగులకు శ్రీశైలం యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం సామర్థ్యం కలిగినటువంటి 885 అడుగులకు నీటి నిల్వ అయితే ఉంది. ఇప్పటికే అటు 215 టీఎంసీల గాను 181 టీఎంసీలు శ్రీశైలంలో నీటి నిల్వ అయితే ఉందని మనకు చెప్తుంది. అంటే 97,384 క్యూసెక్ల నీరైతే శ్రీశైలానికి ఇన్ఫ్లో ఉండగా ఏపీ పవర్ హౌస్ కి సంబంధించిన 4,563 క్యూసెక్ల నీటినైతే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అటు శ్రీశైలానికి కావచ్చు, అటు పైనటువంటి జూరాలకు కావచ్చు, అటు ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి నారాయణపూర్ ఆల్మట్టికి సంబంధించినటువంటి ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్షపాతాన్ని అంచనా వేస్తూ కూడా ఎప్పటికప్పుడు అధికారులు కిందికి దిగువ ప్రాంతాలకు సంబంధించిన నీటిని విడుదల చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి వర్షాలు తక్కువగా నమోదు కావడంతో కూడా ఇటు వర్షపాతాన్ని అంచనా వేస్తూ కూడా దిగువ ప్రాంతాలకి నీటిని విడుదల చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అధికారులు అటు వర్షపాతాన్ని తక్కువగా నమోదు కావడం, ఎక్కువగా నమోదు కావడం, ఎక్కడైతే వరద ప్రవాహం ఎక్కువ దిగువ ప్రాంతాల నుంచి వస్తుందో అటు దిగువ ప్రాంతాలకి గేట్లు ఎప్పటికప్పుడుగా విడుదల చేస్తూ అటు దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షపాతంతో కూడా అటు మనం చెప్పినట్టుగా గతంలో చెప్పాము ఎలినో ప్రభావంతో కూడా రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ గత వారం రోజులు కురిసినటువంటి వర్షపాతం కారణంగా కూడా రైతులందరూ కూడా సంపూర్ణమైనటువంటి వర్షపాతం కురవడంతో కూడా పంటల్ని కాపాడుకున్నటువంటి సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడ్డది. అటు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి అటు శ్రీశైలం కావచ్చు, అటు సంబంధించిన కలవకుర్తి ఎత్తిపోదలకు కావచ్చు, దిగువ ప్రాంతాల కొరకు ఎప్పటికప్పుడు నీటిని విడుదల చేస్తూ కూడా రైతులు తమ యొక్క పంటల్ని కాపాడుకునే దిశ విధంగా కూడా అధికారులు అటు పూర్తి ప్రణాళిక సిద్ధంతో ఉన్నారని చెప్పొచ్చు. శ్రీశైలం రైట్, థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద సో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడం, దీంతో ఇక వరదకు సంబంధించినటువంటి పరిస్థితి కూడా పూర్తిగా మారిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఒకసారి దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ కనుక మనం చూస్తే రాష్ట్రంలో ఆగస్టు తొలి అర్ధభాగంలో వర్షాలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. రెండో అర్ధభాగం నుంచి మాత్రం తగ్గిపోతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే సాధారణ కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని తాజా అవుట్కమ్లో వెల్లడైంది. అయితే మహారాష్ట్ర పరిసరాల్లో మరి కేరళ తీరాల్లో వర్షాలు బాగా పడుతున్నాయని తెలిపింది. దీనివల్ల కృష్ణా గోదావరి బేసిన్లకు వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి. 1-2 రోజుల్లో వెస్ట్ బెంగాల్ ఏదైతే బంగ్లాదేశ్ తీరంలో అల్పపీడనం ఏర్పడవచ్చని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక ఎగువన వర్షాలు పడకపోతే ప్రాజెక్టులు నిండును కష్టమైనటువంటి అధికారులు చెప్తున్నారు. ఇక ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఈ ఏడాది గడ్డుకాలం తప్పేలా లేదంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు ఇంకా భారీ స్థాయిలో వరదలు మొదలు కాలేదు. శ్రీశైలానికి వరద బాగానే వస్తుందనుకుంటున్న తరుణంలోనే తగ్గిపోయాయి. ఇక ప్రాజెక్టులోని నీటిని పొదుపుగా వాడుకోవాల్సింది పోయి ఏపీ విచ్చలవిడిగా పోతిరెడ్డిపాడు నుంచి జలదోపిడీ మొదలుపెట్టింది. దీంతో సాగర్కు వరదలు ఎప్పుడు వస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారిందంటూ కొంత చర్చ జరుగుతుంది. ఇక శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా కొద్ది మొత్తంలోనే వరద వస్తున్నట్టుగా తెలుస్తోంది. బట్ గత 10 రోజుల నుంచి కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులకు సంబంధించి పెద్ద ఎత్తున వరద పోటేటటువంటి పరిస్థితి మనం చూసినాం. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టులో ప్రస్తుతం 118.22 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక ఆల్మట్టి గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం వచ్చేసి 123.08 టీఎంసీలు కాగా ఆల్మట్టి నుంచి నారాయణపూర్కు 42,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది. అండ్ దాంతోపాటు నారాయణపూర్ ప్రస్తుత నీటి నిల్వ 33.12 టీఎంసీలు కాగా ఇక నారాయణపూర్ నుంచి జూరాలకు 57,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. అండ్ దాంతోపాటు జూరాల అప్డేట్ చూస్తే జూరాల గరిష్ట నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాక ప్రస్తుతం నీటి నిల్వ 8.53 టీఎంసీలుగా కొనసాగుతుంది. అయితే జూరాల నుంచి శ్రీశైలానికి 44,279 క్యూసెక్ల క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇక శ్రీశైలం గరిష్ట నీటి మట్టము 885 అడుగులు కాగా ప్రస్తుతం 878 అడుగులుగా ఉంది. ఇక శ్రీశైలం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యము 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 181 టీఎంసీలుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పోతిరెడ్డిపాడు మల్యాల హాంద్రినీవా కాల్వలకు 12,900 క్యూసెక్ల నీరు విడుదల చేసినట్టుగా ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ
కృష్ణానది ఎగువ భాగంలో మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. దీంతో కృష్ణానదిలో వరద తగ్గుముఖం పట్టింది. ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో జూరాల ప్రాజెక్టు గేట్లు మూసేశారు. దాంతో శ్రీశైలం జలాశయానికి వరద దక్కింది. సో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాను మరి ప్రస్తుతం 878 అడుగులుగా చేరింది. ఇక సామర్థ్యం 215.05లకు గాను 181.05 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో విద్యుత్ కేంద్రం నుంచి 44,219 మాత్రం విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి కేవలం 36,023 క్యూసెక్ల వరద నీరు మాత్రమే వస్తుంది. కాగా శ్రీశైలంలో కుడి ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 60,117 క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్కు వదులుతున్నారనే ఒక చర్చ అయితే ప్రధానంగా జరుగుతుంది. రైట్, ఇది మొత్తం మీద లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం చూస్తున్నాం. గత 1 వీక్ నుంచి కృష్ణానది అంతా కూడా పూర్తిగా నిండు కుండలా మారి జలకళ మొదలైంది. జూరాల నిండు కుండలా మారి ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కొంత ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పడడం, తెలంగాణ రాష్ట్రంలోనూ వర్షాలు తగ్గుముఖం పడడంతో కృష్ణానదిలోకి వరద ప్రవాహం తగ్గినట్టుగా తెలుస్తుంది. దాంతో ఇటు జూరాల గేట్లు క్లోజ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇటు శ్రీశైలానికి వరద కూడా పూర్తిగా తగ్గింది. ఇక ఇటు శ్రీశైలం నిండితే కానీ సాగర్కు వరద ప్రవాహం వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి కొంత నాగార్జున సాగర్కి ఇంకా ఇప్పటి వరకు వరద రాకపోవడంతో కొంత గడ్డు కాలంగానే ఉంది. ఇటు సాగర్ను నమ్ముకున్నటువంటి రైతులకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. బట్ చూద్దాం, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇటు వర్ణయాగం చేస్తుంది. వర్షాలు భారీగా పడాలి, ప్రాజెక్టులు నిండు కుండలా మారాలి, అండ్ రైతులంతా కూడా సుఖ సంతోషాలతోటి సంతోషంగా ఉండాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి యాగం మొదలుపెట్టారు. యాగం కూడా వేద పండితులతో జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ చూద్దాం, భవిష్యత్తులో అయినా సాగర్ నిండు కుండలా మారుతుందా? సాగర్ని నమ్ముకున్న రైతన్నల కళ్ళల్లో ఆనందం కనిపించబోతుందా? వరుణ దేవుడు కరుణించబోతున్నాడా? నిజంగా భవిష్యత్తులో తెలంగాణలోని ప్రాజెక్టులు నిండు కుండలా మారబోతున్నాయి. ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూద్దాం.